డైలీ టాపిక్స్ 365. ఇప్పుడే కూటమి ప్రభుత్వంలో చీలికలు మొదలు కాబోతున్నాయి. అయినా శ్రీ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ఇవ్వలేదు. ఒక్క పెన్షన్ పథకం తప్ప ఏమీ ఇవ్వలేదు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అగౌరవపరిచారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశమి టికెట్స్ ప్రమాదం అరికట్టలేకపోయారు. తిరుమల పాలక మండలిలో కొట్లాట్లు ఇవన్నీ కూడా సరిదిద్దలేకపోతున్నారు. అయినా తిరుమలలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రెడ్ బుక్ పేరు ఉపయోగించి కొట్లాటలు, హత్యలు ఎక్కువగా జరిగాయి. ప్రజలు భయపడిపోయారు. చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా ప్రసాదాలు తినేయకుండా చేశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తీసివేసి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేయాలి అనుకుంటున్నారు. నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయినా లేక సీఎం గారైనా రెడ్ బుక్ను వదిలివేయాలి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. రెడ్ బుక్ వలన ఎవరికి ఏమీ ఉపయోగం లేదు. రెడ్ బుక్ ఉపయోగిస్తే తర్వాతి రోజుల్లో నారా లోకేష్ మీద రెడ్ బుక్ను ఉపయోగిస్తారు. ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించారు. కానీ మీ ఇష్టానుసారం పరిపాలిస్తే ఎలా? నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. కరెంటు ఛార్జీలను పెంచారు. లిక్కర్ రేటు మాత్రం తగ్గించారు. అయినా ఇదేమి పరిపాలన? అయినా జగనన్న